ప్రతి మనిషి ఆధ్యాత్మికతో పాటు సేవా గుణంతో సమాజ సేవా లక్ష్యంగా బ్రతకాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భవానీరెడ్డి పేర్కొన్నారు. తామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు 150 దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ అడిగిన వెంటనే కాదనకుండా నా మాటను మన్నించి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన మల్లిడి వెంకటకృష్ణారెడ్డి దంపతులు, మార్కండేయ చౌదరి, చిప్పాడి సత్యనారాయణ, తమలంపూడి నాగేందర్ రెడ్డి, బాలాజీ మెడికల్ రఘు, మిగిలిన దాతలకు ముఖ్యంగా 50 దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు, టెంట్ హౌస్ సామాన్లు ఇచ్చినటువంటి మాధవపట్నం గుప్తదాత, మజ్జిగ ఇచ్చినటువంటి మరొక దాతకి, అలాగే వికలాంగుల్ని, వృద్ధులను ఆటోలో ఉచితంగా తీసుకొచ్చిన పిల్లి పరంధామ శెట్టి, పెంకి అప్పారావుకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని భవానీరెడ్డి మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ మాధవపట్నం గ్రామంలో సేవ అనగానే నేనున్నానని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మొత్తం తన భుజాలపై వేసుకుని పూర్తి సహకారం అందించిన పిల్లి పురుషోత్తముని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చింతా రవీంద్రారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, రామాలయం గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భోజనం, దుప్పట్లు, అలాగే మజ్జిగండి, అలాగే ఒక స్వీటు అది పేదవారికి పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు. దీనివల్ల ఫలితం ఏమిటంటే ఈ పంపిణీ చేసిన వారు కుటుంబాలు చల్లగా ఉంటాయి, వచ్చే జన్మలో భోగభాగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని శివపురాణంలో చెప్పబడింది. మహారుషులు చెప్పినటువంటి మాట. అంచేత ఫలితం దక్కుతుందనే కారణం చేత చేయకుండా ఏదో మాకు భగవంతుడు కలగజేసాడు, ఈ జన్మలో కలగజేసాడు కనుక మేము చేయటం జరుగుతుంది. చేతేంటంటే ఈ మాధవపట్నం గ్రామంలో తీసుకునేవారు కూడా వచ్చి ఉన్నారు. వారికండి ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. చేత ఇక్కడ వచ్చిన వారికి, ఇచ్చిన వారికి, దాతలకి, వీరందరికీ కూడా ఆ భగవంతుడు, పార్వతీ పరమేశ్వరులు ముందుగా ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత లోకా సమస్త సుఖనోభవంతు, సమస్త ప్రాణికోటి కూడా చల్లగా అందరూ ఆనందంగా బతకాలని. హరి ఓం. కొంతమంది దాతలు ఉన్నారని వారికి మీ ప్రత్యేకంగా పేర్లు చెప్తాం. అయితే ఈ రోజు వచ్చిన దాతలు ఉన్నారు. మాకు ఈ యొక్క కార్యక్రమానికి మల్లిడి మన వెంకటకృష్ణారెడ్డి గారు, వారి దంపతులు, అలాగే నాగేందర్ రెడ్డి గారు, అలాగే మాకు గురువు గారు భవానీరెడ్డి గారు, అలాగే కొంతమంది దాతల పేర్లు చెప్పకుండా కూడా కొంతమంది దాతలు ఉన్నారు. వారి అందరు దాతలతోటి ఈరోజు 120 మందికి దుప్పల పంపిణీ కార్యక్రమం, 120 మందికి భోజనాలు పంపిణీ, మజ్జిగని, స్వీట్ని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు నేను 2008 నుండి కూడా నా ఆటోలో నాకు ఓపుకున్న కాడికి గర్భిణీ స్త్రీలకి, వికలాంగులకు కూడా ఆటో సర్వీస్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా గురువు గారు, నేను 5 సంవత్సరాల నుండి వారిని గురువుగా నమ్మి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నాకు ఆయన వెనకాల ఉండి నేను ఇటువంటి కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నాను. ఈరోజు ఇది సేవ, నేను ఓన్లీ సేవకుని మాత్రం ఈ కార్యక్రమంలో.